నమస్తే, వెల్కమ్ టు ది డేట్ లైన్. నేను దేవులపల్లి అమర్. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ శాఖ కార్యదర్శి రామకృష్ణ నిన్న అనంతపూర్లో మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వైఖరి పట్ల, తమ పార్టీ తీసుకోబోయే వైఖరి పట్ల కొన్ని ప్రకటనలు చేసినారు. 20వ తారీఖు నాడు మేము సమావేశం పెట్టుకుంటున్నాం, అప్పుడు స్పష్టత వస్తుంది మాకు ఏ పార్టీతో కలిసిపోవాలో అనేది అని చెప్తూ ఉన్నాడు. సిపిఐలో ఇవాళ రామకృష్ణ ఒక్కడికి స్పష్టతే కాదు, చాలా కాలంగా సిపిఐ స్పష్టత కొరవడే ఇబ్బంది పడుతూ ఉన్నది. అసలు కమ్యూనిస్ట్ పార్టీలు 1982లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడే, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడే, ఆ రోజుల్లో రెండు కమ్యూనిస్ట్ పార్టీల మహానాయకులు చండ్రరాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య సిపిఐ సిపిఎం పార్టీల ప్రతినిధులుగా ఎన్టీ రామారావుతో చర్చలు జరిపినారు. ఇద్దరి కలిపి 100 సీట్లు ఇవ్వాల్సిందే అని కూర్చున్నారు. వారికి అప్పటికీ టీడీపీ సృష్టించబోతున్న ప్రభంజనం గురించిన స్పష్టత లేదు. ఎన్టీ రామారావు కాదు పొమ్మన్నారు. ఒక సంజయ్ మాసితో మాత్రమే పొత్తు పెట్టుకొని వారికి 5 సీట్లు ఇచ్చి ఎన్టీ రామారావు మిగతా 289 సీట్లలో పోటీ చేసినాడు. అత్యద్భుతమైన మెజారిటీతో గెలిచినాడు. తర్వాత 85లో కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం, వైఖరి భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది, ఇప్పుడు ఎట్లా ఉంది అనేది స్పష్టత లేకనే 85లో ఎన్టీ రామారావు కుడివేలు బీజేపీకి, ఎడమవేలు వామపక్షాలకు ఇస్తే మహదానందంగా సిపిఐ సిపిఎం పార్టీలు ఆ వేలుని అందిపుచ్చుకొని ఎన్టీ రామారావు వెంట వెళ్ళినారు. 89లో సరే ఓటమి. మళ్ళీ 94లో కమ్యూనిస్టులు ఎన్టీ రామారావుతో కలిసే వెళ్ళి కొన్ని స్థానాలు సాధించుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు రావడం, చంద్రబాబు నాయుడిని ఎన్నిసార్లు నమ్ముతారు, ఎన్నిసార్లు స్పష్టత కోల్పోతారు, ఎన్నిసార్లు ఆ అస్పష్టతలో పడి ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో పడి కొట్టుకుంటారు కమ్యూనిస్టులు అనేది అర్థం కావడం లేదు. ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ, ఇప్పుడు రామకృష్ణ నాయకత్వం వహిస్తున్న పార్టీ. 94లో ఎన్టీఆర్ గెలిచిన తర్వాత 95లో ఎన్టీఆర్ను పడదోసి తాను అధికారాన్ని కైవసం చేసుకునే క్రమంలో చంద్రబాబు నాయుడు సిపిఐ సిపిఎం పార్టీల మీద ఎంత ఆధారపడ్డాడో, ఎంత అంటే క్రెడిబిలిటీ కోసం, విశ్వసనీయత కోసం అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీలు ఎంత కలుపుకోవడానికి ప్రయత్నించాడో అందరికీ తెలుసు. 99లో ఏం జరిగింది? 99లో బీజేపీతో కలిసి వెళ్ళిపోయినాడు చంద్రబాబు. అప్పుడు కమ్యూనిస్టులు ఒంటరిగా పోటీ చేస్తే సిపిఎంకి కొన్ని స్థానాలు వచ్చినట్టున్నాయి, కానీ సిపిఐకి ఒక్క స్థానం కూడా రాలేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? ఒక అఖిలపక్ష సమావేశం నిర్వహించినాడు ముఖ్యమంత్రిగా. దానికి విలేకరులు అడిగినారు, ఏమిటి సిపిఐని ఆహ్వానించలేదు అఖిలపక్షానికి అని. అంటే చంద్రబాబు అన్నాడు, వాళ్ళకు శాసనసభలో ప్రాతినిధ్యం లేదు కాబట్టి నేను వాళ్ళని ఆహ్వానించలేదు. అయినా ఇవాళ ఈ దేశానికి కావాల్సింది కమ్యూనిజం కాదు, టూరిజం అన్నాడు. ఇది కన్వీనియంట్గా మర్చిపోయినారు కమ్యూనిస్టులు. మళ్ళీ చంద్రబాబు వెంటబడడం, మళ్ళీ ఆయనతో కలిసి పోటీ చేయాలని తహతలాడడం అనేది నడుస్తూ ఉన్నది. ఆ అవకాశం చంద్రబాబు ఇవ్వడం లేదు, కానీ వాళ్ళు మాత్రం చంద్రబాబు వెంట పడుతూనే ఉన్నారు. 2019లో చంద్రబాబు ఓడిపోగానే అప్పటిదాకా జనసేనతో కలిసి పోటీ చేసిన కమ్యూనిస్టులు, ముఖ్యంగా సిపిఐ, మళ్ళీ చంద్రబాబు ప్రాపకం కోసం పాకులాడడం చూస్తూ వచ్చినాం ఈ 4-5 ఏళ్ల పాటు. అమరావతి ఉద్యమంలో చంద్రబాబు నాయుడు కంటే, టీడీపీ కంటే ఎక్కువ ఉత్సాహంతో రామకృష్ణ
చంద్రబాబు వెనకాల పరిగెత్తింది మనం చూస్తూ ఉన్నాం. ఇతరత్రా కూడా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల తరబడి కమ్యూనిస్టులు పేదల కోసం ఏం చేయాలని పోరాటం చేస్తూ ఉన్నాయో ఆ పనులన్నీ చేస్తూ ఉంటే ఆయనను కనీసం ఆయనతో కలవడం పక్కన పెట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం పక్కన పెట్టి, కనీసం ఆయన చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాలు ఇవన్నీ మన ఎజెండా కదా, కమ్యూనిస్టుల ఎజెండాను ఆయన పూర్తి చేస్తూ ఉన్నాడు అని మెచ్చుకోవడం అట్లా పెట్టి, అందుకు విరుద్ధంగా జగన్ను, ఆయన పార్టీని, ఆయన ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రాపకం కోసం దుయ్యబట్టడం, దూషించడం చూస్తూ వచ్చినాం. ఇప్పుడు మళ్ళీ రామకృష్ణ స్పష్టత తెచ్చుకుంటాం, ఎవరితో వెళ్ళాలో అంటున్నాడు. స్పష్టంగా కనిపిస్తున్నది చంద్రబాబు నాయుడు బీజేపీ వెంటే వెళ్ళాలని ఎంత తపన పడుతున్నాడు అనేది స్పష్టత ఉన్నది కదా. ఇంకేం స్పష్టత కావాలి? ఇంకా చంద్రబాబు నాయుడు బీజేపీని వదిలేసి వస్తాడని అనుకుంటున్నారేమో. బీజేపీ కాదంటే తప్ప చంద్రబాబు నాయుడు బీజేపీని వదులుకోడు. ఆ విషయం సిపిఐ రామకృష్ణకి ఇప్పటికైనా స్పష్టత వస్తే మంచిది. అంతేకాదు, జాతీయ స్థాయిలో కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ సహా ఇతర కొన్ని బీజేపీయేతర పార్టీలు, బీజేపీ వ్యతిరేక పార్టీలతో కలిసి ఇండియా కూటమి ఏర్పాటు చేసినాయి కదా. ఆ ఇండియా కూటమిలో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ కలిసి ఉన్నాయి కదా. మరి ఆంధ్రప్రదేశ్లో సిపిఐ కాంగ్రెస్ వైపు ఎందుకు చూడడం లేదు? ఆ స్పష్టత ఎందుకు రావడం లేదు రామకృష్ణకు? కాంగ్రెస్ అయితే కలిసిపోతాం మేము, ఎందుకంటే జాతీయ స్థాయిలో మాకు పొత్తున్నది, ఇండియా అనే ఒక కూటమి ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి 2024 ఎన్నికల్లో మేము కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తామనే స్పష్టత రామకృష్ణ తన పార్టీలోని కాడర్కు, తన పార్టీలోని కింది స్థాయి నాయకులకు, శ్రేణులకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎక్కడ స్పష్టత కొరవడింది? థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.